ఖచ్చితంగా కేవలం వికారాబాద్ మట్టుకే ఉన్నది కాదు ఇది. మీ ఊర్లలో మీరు చూడుర్రి, ఒక పండ్ల షాపు కోర్రి, మీకు ఎవరు అమ్ముతున్నారు పండ్లు? ఓ పూల షాపు కోర్రి, మీ దేవుళ్ళకే కదా మీరు పోయి పూలు పెట్టేది, ఎవరు అమ్ముతున్నారు పువ్వులు? ఓ గుడి దగ్గరికి కోర్రి, బయట కొబ్బరికాయ లోపలికి తీసుకుపోవడానికి మీరు కొబ్బరికాయ ఎవరు అమ్ముతున్నారో చూడుర్రి. ఏమవుతున్నది ఇవంతా? ఏం జరుగుతున్నది? నీ దేవుని మీద నీకు నమ్మకం ఉన్నది. నీకు నమ్మకం ఉంటే నువ్వు తీసుకుపోయే ప్రతిదాన్ని పవిత్రంగా చూసుకుంటావు. నీకు నమ్మకం లేదు, పవిత్రంగా ఎందుకు చూస్తావు? నువ్వు ఎట్లా పడితే అట్లా అమ్ముతావు. దాన్ని తీసుకుపోయి నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఈరోజు నిజంగా అన్న బోనాలు కూడా జరుగుతున్నది. బోనాలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? చాలా సందర్భాలలో ఎట్లా చంపుతున్నాం? హలాల్ చంపుతున్నాం. అది ఎక్కడికి వాకింది? మెల్లమెల్లగా చూసుకుంటే ఏం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ మొదలైంది ఎక్కడ దాకా వస్తున్నది ప్రయాణం, ఇక్కడ దాకా వచ్చింది. రేపు మీ ఇంటికి రాదు అని చెప్పేసి నువ్వు గుండె మీద చేసుకొని బ్రతక నీకు లేదు. వస్తుండొచ్చు. ఈరోజు ఖచ్చితంగా అందరం కలిసి ఉండాలనే భావన మన లోపల ఖచ్చితంగా ఉన్నది కదన్నా? 100కు 100% ఉన్నది. అందుకోసమే ఆయన పెడుతున్నప్పుడు రిక్వెస్ట్ చేసిరు తప్ప బోడే నువ్వు ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి ఏదో గొడవలు చేయలేదు, గలాటాలు చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. 300 మంది కలిసిపోయినా కూడా రిక్వెస్ట్ గా మాట్లాడారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడగలిగే శక్తి అంటే, మనల్ని మోసం చేస్తున్నా, మన పైన దౌర్జన్యం చేస్తున్నా, మన బ్రతుకులు బజారు గీడుస్తున్నా కూడా మనం సహనంగా ఓపికతోటి మాట్లాడాలి అంటే ఎంతో శక్తి కావాలి. ఆ శక్తి హిందూ సమాజం దగ్గర ఉన్నది. ఆ శక్తిని దూరం చేసే ప్రయత్నం చేయకూడదు. ఆ శక్తి ఒక్కసారి దూరం అయితే జరిగేది అట్లీస్ట్ ఊహించలేరు. అందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాం. ఈ జాతి గౌరవం కాపాడాలి అంటే మీరు కూడా ఇదే విధంగా ఆలోచించరు.